భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ రోజు మన సోషల్ మీడియా చూస్తే క్రైస్తవుల మీద అక్కస్సు తెలియజెప్పడానికి లేదా విషం కక్కడానికి, దుష్ప్రచారాలు చేయడానికి, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఈ రోజు సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు అన్న అనుట్లో ఎట్టి సందేహం లేదు. అందులో ముఖ్యంగా మగవాళ్లతోని క్రైస్తవుల్ని వ్యతిరేకంగా మాట్లాడించి బైబిల్ని, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని మాట్లాడించిన పరిస్థితులు కొన్నైతే, ఇక ఆడవారు మొదలెట్టి ఇంకా ఏకంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో భయంకరమైనటువంటి వారి యొక్క విషయాన్ని వెళ్ళగ్రక్కడం లేదంటే ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. మరి వీరిని ఉపేక్షించి వదిలేస్తే ఇష్టానుసారంగా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఇక నుంచి నేను వీరికి కూడా గట్టిగా చెక్ పెట్టాలని నిర్ణయంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు నందు బ్రతుకుతున్న ఒక క్రీస్తు సేవకుడిగా, క్రీస్తు సైనికుడిగా ఏ రోజుకి నేనైతే మాత్రం క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎవరిని ఉపేక్షించేది లేదు, విడిచిపెట్టేది లేదు. ఇందులో ఏ డౌట్ లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, ఆర్ వాయిస్ అనే ఒక ఛానల్ నుంచి ఒక యాంకర్ మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటల్ని మీ ముందుకు నేను తీసుకురావాలని మీ ముందుకు నేను రావడం జరిగింది. ఈ ఆర్ వాయిస్ లో ఉన్నటువంటి ఈ వనిత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించమని మనవి చేయొచ్చు. నేను ముందుకు వెళ్తున్నాను. ఒక టీవీ ఛానల్ అంటే దేనికి సంబంధించేదంటే అన్ని న్యూస్లు చూపించాలి. కానీ ఈ రోజు న్యూసెన్స్ ఛానల్స్ గా మారిపోయాయి. యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే ఇక సాటిలైట్ మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఆయన అనుట్లో సందేహమే లేదు. మరి అందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏముందంటే, క్రైస్తవ్యాన్ని ఏదో ఒక విధంగా మాట్లాడాలి. పోనీ ఏదో మాట్లాడారు, ఒక పాస్టర్ గురించి మాట్లాడారు, ఎరగక మాట్లాడారు, పోనీ బైబిల్ గురించి మాట్లాడారు, ఎరగక మాట్లాడారు అంటే ఇక సాక్షాత్ యేసుక్రీస్తుని గురించి, ఆయన రక్తం గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలాంటి వాడిని నేను ఊరుకోను అని గట్టిగా వారికి బుద్ధి చెప్పడానికి మేము ముందుకు వచ్చానని తెలియజేయటకు మొదటగా ఈ యొక్క ఆర్ వాయిస్ వనిత ఏం మాట్లాడిందో ముందుగా విందాం. విన్న తర్వాత విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మరి ఆర్ వాయిస్ వనిత, నీకు కూడా క్రీస్తునందు శుభాభివందనాలు. అమ్మ వనిత, మరి నేను పెట్టిన ఈ వీడియోకి ఖచ్చితంగా నువ్వు స్పందించి, నీకు ఒకవేళ కానీ తెలుసుకోవాలనుకుంటే లేదా నాకేదైనా సమాధానం చెప్పాలనుకుంటే నా ఫోన్ నంబర్ ఉంది, డెఫినెట్ గా నాకు ఫోన్ చేయి. నీకేమీ తెలీదు, నీకేమీ రాదు, వెనకాల నువ్వు ఒక స్క్రిప్ట్ ఆర్టిస్ట్ అని, పెయిడ్ ఆర్టిస్ట్ అని నేను నిరూపించగలను 100% అర్థమైందా? డబ్బుల కోసం ఎంత నేచానికి దిగజారిపోయి, ఎంత దీన స్థితికి వెళ్ళిపోయి, నిజంగా చెప్తున్నాను, ఒక ఎథిక్స్, మోరల్స్ మర్చిపోయి మీరు కనీసం యాంకరింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే, మేము కూడా ఒక జర్నలిజం చేసిన వారిని, మేము జర్నలిస్టులు అని మీకు ఆలోచన రావాలి. మీకు లేదు. మీరు కేవలం ఈ రోజు డబ్బుల కోసం బతుకుతూ క్రైస్తవ్యం మీద బురద జల్లుతూ ఉంటే చూస్తూ క్రైస్తవ్యం ఊరుకోదని మొట్టమొదటిగా నీకు తెలియజేస్తున్నానమ్మా. జాగ్రత్తగా నువ్వు వినాలి. నువ్వు ఏం వాగావో, ఆర్ వాయిస్ లో నువ్వు ఏం మాట్లాడావో, మరలా దానికి ఏమని పేరు పెట్టిందంటే ఆర్ పొలిటికల్ అట. అంటే పొలిటికల్ అని దాని మీద పేరు పెట్టి, అంటే క్రైస్తవ్యాన్ని పాలిటిక్స్ చేస్తున్నారా, పొలిటికల్ గా వాడుకుంటున్నారా? ఏంటిది మీ ఆలోచన ఏంటి? ఎందుకు యేసుక్రీస్తుని ఇన్ని మాటలు అంటున్నా నీ ధైర్యం ఏంటి? అసలు నీకేం తెలుసు అసలు బైబిల్ గురించి? కానీ కనీసం నీ హిందుత్వం కోసం నీకేమైనా తెలుసా? నీకు బైబిల్ గురించి ఏమీ తెలియదు, నీ హిందుత్వం గురించి ఏమీ తెలియదని ఇప్పుడు నేను నిరూపించబోతున్నాను. మొదటిగా ఈమె ఏం మాట్లాడిందో ఈ ఆర్ వాయిస్ నుంచి ఒక్కసారి మీరు వినాలి, చూడండి. ఇగో సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో మస్తు వైరల్ అవుతుంది, యేసు రక్తం అనుకుంటూ. గా వీడియో చూపిస్తా చూడండి. ఈ వీడియో చూసాక నా ఫ్యూజులు ఎగిరిపోయాయి భయ్యా. యేసుని పూజించే వాళ్ళు యేసు రక్తం తాగడం ఏంటి? అయినా ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరా? ఎన్నో ఇయర్స్ కింద యేసుని సిలువ వేస్తే ఆ రక్తం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని. అదేదో ప్రేయర్ ఆయిల్ అన్నా ఓకే, కానీ మరీ రక్తం తాగడం ఏంటి భయ్యా? చూసిండ్రా వీడియో? ఇది నిజంగా యేసు రక్తమా ఇంకేందో తెలియదు, కానీ యేసు రక్తం పేరుతోటి మత మార్పిడి మాఫియా ఒక చిన్న బాటిల్లో ఇక ఎర్రటి ద్రవం ఏదో ఇస్తోంది. గది యేసు రక్తం అని నమ్మి ఆడున్న వాళ్ళంతా తాగుతున్నారు అనుకుంటూ వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు ఇక్కడ అర్థం కాకపోవడం ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభుని పూజిస్తారు కదా, అలా పూజించేట ఆయన్ని శిలువ కేసు కొడితేనే అయ్యో అని బాధపడాలి. శిలువ కేసు కొట్టినాక వచ్చే రక్తాన్ని తాగడం ఏంది? మనుషులా రాక్షసులా ఇల్లు? సరే, ఏదో ఆయిల్ అనో ఇంకోటనో చెప్పినా ఓకే, కానీ యేసు రక్తం అని చెప్తుంటే వీళ్ళు తాగుతుండ్రు అంటే వీళ్ళు మాంసాన్ని, రక్తాన్ని తినే బాపతగా మారిపోయినరా? నరమాంస భక్షకుల వీళ్ళంతా? ఎందుకు అడుగుతున్నా అంటే, రక్తాన్ని రాక్షసులు కాకపోతే మనుషులు తాగుతాయా? అయినా పూజించే దేవుడి రక్తాన్ని తాగాలనుకోవడం ఏందిరా స్వామి? నాకు అర్థం కావట్లే. 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో గాయనకు శిలివేస్తే గాయనకు అప్పుడు సరిపోతే గిప్పుడు గాయన రక్తం ఏం నుంచి వస్తుంది? గా రక్తాన్ని ఎవరు బాటిల్స్లో నింపుతారు? గా రక్తాన్ని గబగబా తాగేసి ఏం సాధిద్దాం అనుకుంటారు? ఓ స్వామి, ఎవరి రక్తమో తీసుకొచ్చి యేసు రక్తం అని తాగిస్తారేమో, జాగ్రత్త, లేనిపోని రోగాలు రాగల.
గిట్ల రక్తాన్ని తీసుకొచ్చి తాగుడు చేస్తే ఇక మంచి జరుగుడు పని దేవుడు ఎరుగు కానీ ఉన్న పానాలు కూడా పోతాయి. జరభద్రం. చూసారు కదా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? క్రైస్తవులు నరమాంస భక్షకులా, దేవుడు రక్తం తాగడం ఏంటరా స్వామి అనుకుని మళ్ళీ వెటకారంగా నీ స్లాంగ్ లో మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం చనిపోతే బాటిల్లో ఆయన రక్తం ఎవరైనా పట్టి తీసుకొస్తున్నారా? క్రైస్తవులు మీరు నరమాంస భక్షకులు, క్రైస్తవులు మరి నరమాంస భక్షకులుగా ఉన్నారు, మీరు ఇలాంటి వాళ్ళు ఏంటి అని క్రైస్తవ్యాన్ని నరమాంస భక్షకులని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇందుకు ఏంటిది నీ ధైర్యం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ జ్ఞానం ఏంటి? ఇప్పుడు తేల్చేస్తాను నీకు. అసలు దాన్ని ఎందుకు క్రైస్తవులు తీసుకుంటారు, స్వీకరిస్తారు మీకు తెలుసా? సోషల్ మీడియాలో ఎవడో కన్నయ్యగాడు, ఎవడో పనికి మల్లుడు, ఎవడో జ్ఞానం లేనోడు, ఎవడో బుద్ధి లేనోడు వాడు మాట్లాడుతూ ఏంటి భయ్యా అని అడిగాడు. అరే భయ్యా నా ఫోన్ నంబర్ ఉంది, నువ్వు అడగరా చెప్తాను రా భయ్యా. అలాగే అమ్మా నువ్వు కూడా అడిగితే చెప్తాను నీకు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి విన్న తర్వాత నీకు నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా నీకు అర్థమైతే బాగుంటుంది. ఎందుకంటే మీ బుర్రంతా పుచ్చిపోయి ఉంటే, మీ బుర్రంతా చెడిపోయి ఉంటే, నీ బుర్రంతా పాడైపోయి ఉంటే, మత ఉన్మాదంతో కొట్టుకుంటూ ఉంటే ఏం మాట్లాడతారు మీరు? ఇలాంటి మాటలే మాట్లాడతారు. మత ఉన్మాదంతో కొట్టుకున్న మాటలు ఇవి, బలిసి కొట్టుకుంటూ మతోన్మాదంతో మాట్లాడుతున్న మాటలు ఇవి కాదంటారా? నిజం. ఎందుకో చెప్తాను వినండి. పైగా ఏమంటుందంటే మత మాఫియా అట. ఈ రక్తాన్ని చూపించి అందరికి ఏం చేశారట, మతాన్ని మార్చేస్తున్నారు. మత మాఫియా, మతోన్మాద మాఫియా మీది. అర్థమైందా? మతోన్మాద మాఫియా మీది. అందులో నువ్వు ఒకదానివి. మతోన్మాద మాఫియాలో పైసల కోసం బతుకుతూ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నువ్వు క్రైస్తవ్యం మీద. జాగ్రత్త. నీ వాయిస్ ఏదో గొప్పదనుకుంటున్నా, ఆర్ వాయిస్ అట్ట. ఏంటిది ఆర్ వాయిస్? ఇదా చండాలమైన మాటలు మాట్లాడతారా మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? క్రైస్తవులు నరమాంస భక్షకులని, మత మాఫియా అని మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? పైసలు కక్కుర్తిపడి ఏదో న్యూస్ చెప్పుకుంటూ చెప్పుకో, క్రైస్తవ్యం జోలి నీకెందుకు? ఆర్ వాయిస్ అంటే ఒక జనరల్ ఛానల్ కదా, నీది మతోన్మాద ఛానల్ చెప్పు. మతోన్మాద మాఫియాలో బతుకుతున్నా మీది మతోన్మాద మాఫియా కదా, మత ఉన్మాదంతో బలిసి కొట్టుకుంటూ మాట్లాడుతున్న మాటలు కదా ఇవన్నీ కూడా. ఆలోచించండి ప్రజలారా. ఇక విషయానికి వద్దాం. నీకు మొదటిగా ఎవడైతే ఈ భయ్యా అన్నోడు ఎవడైతే మాట్లాడాడో ఆ విషయాన్ని చూపించిందో, ఈ అమ్మగారు ఏం మాట్లాడారో ఆ విషయాలు కొంచెం మనం మాట్లాడుకుందాం. యేసుప్రభు గురించి వీళ్ళకి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు అంటే, ఎప్పుడైనా చదువుకున్నావా? చదివావా? ఎప్పుడైనా చదివావమ్మా? ఆర్ వాయిస్ యాంకర్ మళ్ళీ చదివావు నువ్వు? ఎప్పుడైనా ఏదైనా పరిశీలించి మాట్లాడాలా? నోటుకు వచ్చింది ఎవడో స్క్రిప్ట్ రాసేస్తే అవతల 4 పైసలు పడేస్తే ముఖం మీద, అది కాదు కదా. దాన్ని మోరల్స్ ఎథిక్స్ కలిగిన బతుకనరు. పరిశీలన తెలుసుకుంటూ ఆధ్యాత్మిక చింతన ఉంటే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఒక రిలీజియన్కి సంబంధించిన విషయాలు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసం? విషయం ఉంటే చెప్పు, తప్పులేదు. తప్పు ఉందా అందులో చెప్పు, ఎత్తు చెప్పు. తప్పు రైట్ మేము చెప్తాం. అంతేగాని ఎప్పుడు క్రైస్తవుల మీద పడి ఆడడం మీ పని, మీ మత ఉన్మాద మాఫియా పని. విషయానికి వద్దాం. బైబిల్ ఆజ్ఞ గురించి మాట్లాడితే రొట్టె ద్రాక్ష రసం గురించి నీకు ఏం తెలుసు అసలు? చదువుకుందాం. ఒక్కసారి బైబిల్ తెరిచి చదువుదాం అండి. నేను స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభు వారు తాను అప్పగింపబడిన రాత్రి అనగా రోమా ప్రభుత్వానికి శాస్త్రుల పరిచయలతో అప్పగింపబడి, ఇక ఆ రాత్రి అప్పగింపబడి, తర్వాత ఆయన సిలువ వేయబడి, ఆ సిలువలో రక్తం కార్చబడి, ఆ శరీరానికి తూట్లు పొడిచి ఒళ్ళంతా చారలు చేసి ఇష్టానుసారంగా ఆ శరీరాన్ని మరి ఆ రోజు ఆ రోమా ప్రభుత్వ కాలంలో వారు ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని తూట్లు పొడిచారు. మరి శరీరం ఎలా నలిగిపోయిందో, ఆ శరీరం నుంచి రక్తం ఎలా ప్రవాహమై ఆ రుధిర ధారలు కారాయో అవన్నిటి గురించి చెప్తూ, భవిష్యత్తులో నేను చనిపోతున్నాను. ఆయన బ్రతుకున్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఇది విచిత్రం. బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే చదువుదాం. 26 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను, మీరు తీసుకొని తినుడి అని రొట్టెను ఎత్తుకొని ఇచ్చాడు. గుర్తుగా నా శరీరం ఎలాగైతే రొట్టెలా మీకోసం, రొట్టెను చేస్తాం కదమ్మా, రొట్టె చేసినప్పుడు ఏమవుతుంది? బాగా నలగొడితే కదా రొట్టె అవుతుంది. అలాగే మనుషుల పాపాల కొరకు, మీ అందరి పాపాల కొరకు నేను నలిగిపోతున్నాను, సిలువలో నలిగిపోబోతున్నాను, ఇదిగో రోమ ప్రభుత్వం చేతిలో నలిగిపోబోతున్నాను. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు నాకు వెళ్తున్నాయి. ఒక రొట్టె నలిగిపోయిన రీతిగా నా శరీరం నలిగిపోబోతుంది. మీకోసమే, ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళన కోసమే నేను వెళ్తున్నానని చెప్పాడు యేసుక్రీస్తు వారు. తెలుసా? మరి దానికోసం మనం ఆలోచిస్తే ఒక రొట్టెను ఎత్తుకొని, ఎందుకంటే రొట్టె ఎందుకు తీసుకున్నాడంటే రొట్టెను బాగా పిసికి ముద్ద చేసి దాన్ని బాగా మరి గుద్దులు గుద్ది ఆఖరికి దాన్ని బాగా నలిపేస్తే గానీ మనం నమలడానికి వీలవదు, రొట్టెగా మారదది. అర్థమైందా లేదా? అది చెప్పాడు ఆయన. రొట్టె ఎలా నలిగిపోద్దో నేను కూడా మీకోసం నలిగిపోద్దు, దానికి సాదృశ్యం ఈ రొట్టె అన్నాడు. నీకేం నొప్పి వచ్చింది? అలాగే ద్రాక్షరసం. 26వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల
కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన అర్థమైందమ్మా? ఇవి తీసుకుంటున్నాం అంటే ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపం లేనివాడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కోసం తన జీవితాన్ని ధారాదత్తం చేస్తూ తన ప్రాణాన్ని పెట్టాడు అని సాదృశ్యంగా తన శరీరానికి ఒక రొట్టెను, తన కార్చిన రక్తానికి ఒక ద్రాక్ష రసాన్ని ఎందుకు చెప్పాడంటే రక్తం ఎర్రగా ఉంటది కాబట్టి, ద్రాక్ష రసం కూడా ఎర్రగా ఉంటది కాబట్టి దాన్ని ప్రార్థించి మీరు తీసుకోండి అని చెప్పాడు. ఇది క్రైస్తవుల ఆజ్ఞ. నీకేం నొప్పి వచ్చింది? నీకేటి బాధ వచ్చిందమ్మా? అంత బాధపడిపోతున్నా. ఇంకొకడు ఎవడో ఉన్నాడు, ఆ కన్నయ్య గడికి ఏం బాధ వచ్చింది? వాడు ఏం భయ్యా షాక్ అయిపోయాడు. ఏం భయ్యా అంత షాక్ అయిపోయావు నువ్వు? ఏం అది తీసుకుంటే ఏంటి నొప్పి వచ్చింది నీకు? విషయాలు చెప్తాను ఇప్పుడు. ఎవరెవరో ఏం మాట్లాడారో మరి హిందుత్వంలో కూడా నేను వెళ్ళాలి కదా. క్రైస్తవ్యాన్ని ఎత్తి చూపినప్పుడు తర్వాత అక్కడ ఏం జరిగిందో, ఎవరెవరు ఏం చేస్తారో, రక్తానికి సాదృశ్యంగా ఏం పనులు చేస్తారో అవి కూడా తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మనం ఎవడో ఒకడు భయ్యా అని అన్నాడని ఆ కుయ్యాగడి మాట పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ కుయ్యాగడికి కానీ నీకు కానీ ఏం తెలుసా? తెలియదు కదా. మరి తెలియని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో? అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి తప్పు నేను రైట్ అని చెప్పాలనా? ఇష్టానుసారంగా మాట్లాడాలనా? బైబిల్లో ఇది రాయబడింది, యేసు ప్రభు చెప్పాడు, క్రైస్తవులందరికీ తెలుసు. అది ఆ శిష్యుల ద్వారా ఆజ్ఞ ప్రతి సంఘంలో కూడా పాటిస్తారు. నేను కూడా పాటిస్తాను. నేను కూడా ఆ రొట్టెని ఎత్తుకుని ఆ సంఘానికి నేను ఇస్తాను. అది మేము తీసుకుంటుంది రొట్టె అని తెలుసు, కానీ రొట్టెలా యేసు ప్రభు మా కోసం మళ్ళీ నలిగిపోయాడని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తీసుకుంటుంది ద్రాక్షరసం అని మాకు తెలుసు. ద్రాక్షరసం మేము తీసుకుంటున్నాం. ఇది ద్రాక్షరసం మాత్రమే కాదు, యేసుక్రీస్తు మా కొరకు కార్చిన రక్తం. ఆయన పరిశుద్ధుడిగా కార్చాడు. ఎందుకో మా పాపాల నిమిత్తం కార్చాడు కాబట్టి ఇంత పవిత్రుడైన యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఆజ్ఞలు మేము పాటించాలి. ఆయన మరణాన్ని మేము అవమానించకూడదు. ఆ మరణం మా కోసం కదా అని మాకు జ్ఞానం ఉంది. అది నిబంధన రక్తం అని మాకు తెలుసు. ఏమి నిబంధన తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్ని నీలాంటి వాళ్ళు మరి మార్చడానికి వచ్చాడు, కానీ నువ్వు మారకపోతే అది నీ తప్పు. కానీ నాలాంటోళ్ళని మాలాంటోళ్ళని మార్చి చెడిపోయిన, చెదిరిపోయిన, పనికి మాలిన, అవమానకరమైన, దుష్టులుగా, నీచులుగా, దుర్మార్గులుగా నువ్వు ఇందాక అన్నావే, ద్రాక్షరసం తాగి ఎవరు కూడా నరమాంస భక్షకులు అవ్వలేదు. ఒకప్పుడు యేసుక్రీస్తు నమ్మకం ముందు అందరూ కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు. ఎలాగంటావా? ఎదుటోడు బుర్రలు తినేసి, ఇంట్లో వాళ్ళు తినేసి, కాల్చుకు తినేసి, వేపుకు తినేసి, రకరకాలుగా బ్రతుకుతున్న వారందరినీ కూడా యేసుక్రీస్తు ఆయన మంచి మాటలతో మార్చి ఆ మరణం మీకోసం ఆయన తెలియజెప్పడం గొప్ప సంగతి. ఆ మరణానికి సాదృశ్యమే ఆయన ఇచ్చినటువంటి రొట్టె, ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం. ఆయన ఇచ్చినటువంటి రొట్టె ఆయన మా కోసం నలగొట్టుకున్న శరీరానికి సాదృశ్యం. అది నా కొరకు నలగొట్టుకున్నాడు, మీ కొరకు నలగొట్టుకున్నాడు. మీరు నమ్మలేదు కాబట్టి అది మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నరమాంస భక్షకుల్ని మార్చడానికి, మీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా బతకడానికి నేను నిబంధన చేస్తున్నానని గుర్తుగా రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తే నిబంధన అంటే అర్థం ఏంటి? మరలా పాపానికి పోకుండా, మరలా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా. అందుకే ఆ నిబంధనలో భాగంగా ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. ఇవి కదా యేసు మాటలు. ఇది కదా ఆయన చేసిన పని. ఇవన్నీ పక్కన పెట్టి ఏవేమో మాట్లాడతావేటమ్మా నీకు తెలియదు కదా. తెలియకపోతే తెలుసుకోవాలి. బాగుంది. ఇప్పుడు ఆ భయ్యా కుయ్యాగాడికి నీకు వండర్ఫుల్ విషయాలు ఒకటి మీకు నేను చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఒక ఫోటోని నేను ప్లే చేస్తున్నాను, చూడండి. కొంచెం బ్లర్ చేసాము, ఒకసారి చూడండి. ఫోటోని ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసారు కదా. ఇక్కడ దిస్ గాడ్ ఇస్ బ్లడ్స్ ఓన్లీ వన్స్ ఏ ఇయర్. ఈ గాడ్ ఇస్ బ్లడ్ ఓన్లీ వన్స్ ఒక ఇయర్ కి వస్తుందట. 1 year లో 1 time వస్తుందట. ఇయర్ లో వన్స్ వస్తుందట. ఏంటట? ఈ గాడ్ ఇస్ ఎవరో తెలుసా? కామాఖ్య దేవి అని ఎక్కడుంటారో చెప్తాను. మరొక ఇమేజ్ ని మీరు చూడండి. ఇలా తన మీద తను ఎలా ఉంటదంటే ఆ విగ్రహాన్ని తయారు చేసి ఆ అమ్మవారి యొక్క బహిష్టి ఏదైతే వస్తుందో 1 సంవత్సరానికి ఒకసారి వస్తుందట. అమ్మవారి బహిష్టి అట. ఎన్నావమ్మా? అమ్మవారి బహిష్టి అయితే సంవత్సరానికి ఒకసారి వస్తే దానికి ఆ వచ్చిన బహిష్టికి గుర్తుగా బొట్లు పెట్టుకుంటారట. అక్కడికి వెళ్ళి అమ్మవారేటి బహిష్టి అవడం ఏంటి? నీకు ఆశ్చర్యం అనిపించలేదా? చెప్తాను. ఇంకా ఉన్న విషయాలు. ఓకే, ఇగో ఇలా ఇంకొక విజువల్ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. కామాఖ్య ఓన్లీ టెంపుల్ వేర్ పీరియడ్స్ ఆర్ డివైన్. ఈ యొక్క పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఆధ్యాత్మికం అట. ఈ పీరియడ్స్ సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా గుడ్డ కడతారట. ఆవిడికి గుడ్డ కట్టు ఉంది, చూసారు కదా. 3 రోజుల వరకు గుడ్డ కడతారు, 4 రోజులు గుడి మూసేస్తారు, 3 రోజులు గుడ్డ కట్టు ఉంచి గుడి మూసేస్తారు. ఇది ఎక్కడుందో ఈ గుడుగు సంగతి కూడా చెప్తాను. నువ్వు నిజంగా 6 వయసులో నిజంగా నువ్వు హిందూ అయితే, లేదంటే నేను ఏమనుకుంటాను, నువ్వు ఒక యాంకర్ అయితే, నీకు ఒక పరిశోధన ఉంటే నేను చెప్పిన రైటా తప్ప, నీ యొక్క 6 వయసులో నీకు ఒకవేళ నీ 6 వయసు యజమాన్యానికి దమ్ముంటే కాదని తప్పు అని చెప్పమను. నువ్వు ఇక చిన్నదానివి. నీ 6 వయసు నీతో మాట్లాడిస్తున్నాడు ఎవడున్నాడో వెనకాల, నీకు ఎవరైతే మరి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారో, స్క్రిప్ట్ రాసి మాట్లాడిస్తున్నారో, వాళ్ళకి దమ్ముంటే, గుండుంటే, ధైర్యం ఉంటే నేను చెప్పి తప్పు నిరూపించమను. బైబిల్లో నువ్వు చెప్పింది తప్పు నిరూపించాను. క్రైస్తవులందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తాగుతున్నాం, శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తింటున్నాం అని మాకు అవగతమే. నీకు తెలుసా ఈ సంగతే? మరి ఎందుకు అసలు అమ్మవారి ఏంటి బహిష్ట అవ్వడం ఏంటి? గొడ్డ కట్టడం ఏంటి? 4 రోజులు గుడి మోయడం ఏంటి? అమ్మవారి బహిష్ట అవుతుందా? నీకు ఇది ఆశ్చర్యం అనిపించలేదా? యేసుక్రీస్తు రక్తం తాగితే ఆ కుయ్యగాడికి నీకు
ఆశ్చర్యం అనిపించేసిందా? ఆయన రక్తానికి సాదృశ్యంగా రొట్టెని తింటే ఆశ్చర్యం అనిపించిందా? వారు నరమాంస భక్షకులు అంటవారు, అమ్మవారికి మరి పీరియడ్స్ వస్తున్నాయి అంట, గొడవ కడుతున్నారట. ఇది అక్కడ గొడవ. మరి తప్పు అనిపించలేదా నీకు? ఇప్పుడు నీ గూగుల్ సెర్చ్ చేసి చూపిస్తాను ఆలయం ఎక్కడుందో, ఒకసారి మనం చూద్దామండి. చాలా బాగుంటది. ఈ ఆలయం గురించి ఒక్కసారి మీ ముందు నేను పెట్టబోతున్నాను, చూద్దామండి. తెలుగులో పక్కన పెడుతున్నాను, చక్కగా స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. గూగుల్ సెర్చ్ చేసి, ఓకేనా? అందులో అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం రక్తస్రావ దేవతకు అంకితం. రక్తస్రావ అంటే రక్తం కారుతూ ఉంటదట దేవతకి. ఇదేంటిది? రక్తస్రావ దేవత అట. అది నీకు ఆశ్చర్యం అనిపించలేదా? రక్తస్రావం అంటే అర్థం ఏంటి తెలుసా? అలా బ్లీడింగ్ అవుతూ ఉండడం అంటే బ్లీడింగ్ గాడీసా? గాడీస్ బ్లీడింగా? ఆలోచించి ఒకసారి. మరి నీకు ఆశ్చర్యం ఏం లేదా? ఇలాంటివన్నీ నువ్వు చదవు కదా, నీకు ఎవడ చెప్పడం. నేను చెప్తా నేను మరి ఏం తెలుసుకుంటే ఒక అన్నయ్యగా నీకు చక్కగా నాకు ఫోన్ చేసేవనుకో, ఆ బయ్యగాడికి లేదా కుయ్యగాడికి కూడా చెప్పు. చక్కగా ఒక అన్నయ్యగా మీకు ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియలేనివి, మీకు లేనివి, మీరు నిజం అనుకొని నమ్మేసుకొని ఇప్పటిదాకా ఓ అవతల క్రైస్తవ్యం మీద బురద జల్లేస్తూ మాదేదో గొప్పది అనుకున్నారు. మీలో ఎంత నీచమైన, ఎంత దుర్మార్గమైన, ఎంత హేయమైన, ఎంత అసహ్యకరమైన కార్యక్రమాలు ఉన్నాయో నేను చెప్పగలను, చెప్తాను. ఓకేనా? మరి నేను కాముగా ఉండండి, నేను ఉంచట్లేదు, మీరు ఉంచట్లేదు. ముఖ్యంగా ఇంతవరకు మీ జోలికి ఎవరి జోలికి రాలేదు. ఏదో సేవ చేద్దాం, పని చేద్దాం, మరి మంచి సువార్త చేసుకుందాం అనుకున్నాను. కానీ హనీ జాన్సన్ నువ్వు సేవ సువార్త మాత్రమే కాదు, మమ్మల్ని అప్పుడప్పుడు తంతుండు, అప్పుడప్పుడు కాదు ఇక బాగా తంతుండు అని అవకాశం ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు మానకపోయారా? నిజాలు ఇలా బయట పెట్టేస్తాను, తర్వాత మీ పరువు పోయి మీ ROIs బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో, లేకపోతే మీ యాజమాన్యం బుర్రలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మరి ఆ తర్వాత అలా ఉంటది. ఇదిగో మరలా చదువుతున్నాను. అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం రక్తస్రావ దేవతకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం జూన్లో, బాగా వినాలి, జూన్లోనంటండి, జూన్లో ఆషాఢ మాసంలో దేవతకు ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు. దేవతకు ఋతుస్రావం అవుతుందా? విగ్రహం నుంచి ఋతుస్రావం అవుతుందా అని నమ్ముతారట. ఓకే, వెరీ గుడ్. ఈ సమయంలో ఆలయం 3 రోజుల పాటు, ఎన్ని రోజులంటే 3 రోజుల పాటు మూసివేయబడుతుంది. మరియు వార్షిక అంబుబాచి మేళా తర్వాత తిరిగి తెరుచుకుంటుంది. వార్షిక అంబుబాచి మేళానే ఉంటుందట, ఆ తర్వాత తెరుచుకుంటుందట. ప్రాముఖ్యత యోనిపీఠం అంట. యోనిపీఠం విన్నావమ్మా? నేను చెప్పింది కదా, గూగుల్ చెప్పింది, సెర్చ్ చేసుకో. ఇక నీ పక్కన పెడతాను, గూగుల్ బొమ్మ కూడా చూసుకో. అక్కడ ఏముందంటే యోనిపీఠం, గర్భగుడిలో విగ్రహం ఏదీ లేదు, కానీ దానికి బదులుగా సతీదేవి ప్రత్యుత్పత్తి అవయవాలు ఏర్పడిన ప్రదేశాన్ని సూచిస్తూ గర్భం యోని ఆకారంలో చెక్కబడిన ఒక సహజ శిల ఉంది. సృష్టిని వేడుక చేసుకోవడం వార్షిక ఋతుస్రావాన్ని అపవిత్రమైనదిగా కాకుండా, వార్షిక ఋతుస్రావం అంటే రక్తం కారడం, వార్షికంగా ప్రతి సంవత్సరం రక్తస్రావం అయితే 3 రోజులు ఆలయం మూసి గుడ్డ కడతారట దేవత విగ్రహానికి. ఆలయంలో అయితే లేదు, కానీ బయట అయితే మాత్రం ఉందట. ఆ దేవత ఆ యొక్క విగ్రహానికి గుడ్డ కడతారు. విగ్రహానికి గుడ్డ కట్టడం ఏంటి? విగ్రహానికి ఆ రక్తస్రావం జరగడం ఏంటి? అలాగైతే మళ్ళీ దానికి పూజ చేసిన తర్వాత ఆ రక్తానికి సాదృశ్యంగా ఆ రక్తస్రావం అయిన దాన్ని బొట్లు పెట్టుకోవడం ఏంటి? ఇంకా అవన్నీ చూపించలేదు నేను. నువ్వు చెక్ చేసుకో, అర్థమైందా? నువ్వు చెక్ చేసుకో. అస్సాంలో ఎక్కడ గువాహటిలో ఉన్నటువంటి గుడట కామాఖ్య దేవత. ఇదంతా మరి నీకు తెలిసే ఉంటది, కానీ ఏంటి మీరు చేస్తే భక్త, అవతలోడు చేస్తే మీకు విరక్త. అసలు అవతలోడి సంగతి మీకు ఎందుకు? మీ గొడవ ఏది? మీ పడి ఇదిగో మీ రక్తం గురించి, రక్తస్రావం ప్రతి సంవత్సరం అవుతుందట. ఎప్పుడు కామాఖ్య గుడి కట్టారు? ఏ బొమ్మకి ఆ యొక్క విగ్రహానికి రక్తస్రావం కారణం ఏంటి కదా? మరి మీ నమ్మకం అది మంచిదే, మీరు చెయ్యండి, తప్పు లేదు. మీ నమ్మకాన్ని మీరు ఉంచుకోండి, మీ నమ్మకాలని జరిగించుకోండి, తప్పు లేదు. కానీ మా నమ్మకం దగ్గరికి వచ్చి, మాకిచ్చిన ఆజ్ఞ దగ్గరికి వచ్చి, క్రైస్తవుడు పాటిస్తున్నటువంటి రొట్టె ద్రాక్షరసాన్ని, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని, యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మేము తీసుకున్నాం. మాకు అవగాహన ఉంది, అవగతం అయింది మాకు. నీకు అయ్యిందా? మరి ఇదేం పని? ఇది తప్పని చెప్పు. నీ 6 వయసులు ఇదేంటిదండి? ఏ దేవతకి ఏంటి బహిష్ట అవడం ఏంటి? రక్తస్రావం కారడం ఏంటి? 3 రోజులు ఆలయం మూసేయడం ఏంటి? 3 రోజులు మళ్ళీ గొడ్డకట్ట ఉంచడం ఏంటి? ఇది ఇలాంటి న్యూస్లు చెప్పి జనాలను అప్రమత్తం చేయి. ఇది కదా మూఢనమ్మకం అంటే, ఇది కదా మూఢ విశ్వాసం అంటే, ఇది కదా మూఢ ఆచారం అంటే అని నేను అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు పడవా? మీకు విశ్వాసం ఉంటే అలాంటి దాని మీద కొనసాగించుకోండి, తప్పులేదు. కానీ మా విశ్వాసాన్ని అవమానపరచాలని, బైబిల్ని అవమానపరచాలని, మాకు తెలిసిన వాటిని అవమానపరచాలని నువ్వు వచ్చావు అనుకో, అమ్మా నీలాంటి నువ్వే కాదు, నీ యాజమాన్యం ఎంటైర్ ROIs ఎవడైతే ఉన్నాడు, ఎవడైతే నువ్వు ఆడ పిల్లవు గనక చాలా మర్యాదగా మాట్లాడాను, వెనకాలన్న ఈ దుష్ట చతుష్టయం ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరి తోలి తీయకపోతే ఆయన హనీ జాన్సన్ కాదు, గుర్తుపెట్టుకో. హనీ జాన్సన్ కాదు నేను. పిచ్చి వేషాలు వేసి ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడిన ఎవరికైనా సోషల్ మీడియాలో కబడ్దార్. బైబిల్ జోలికి వస్తే మీకు ఏడరా తెలుసు బైబిల్ గురించి? ఎవరికైనా బైబిల్లో ఉన్న ఆజ్ఞల గురించి, బైబిల్లో ఉన్న నీతి గురించి మీకు ఏడరా తెలుసు? మీరు కంపు పనులు చేసుకొని, మీరు పనికి మాల పనులు చేసుకొని, మీరు ఇష్టానుసారమైన ఆచారాలు, నియమాలు, నిబంధనలు పెట్టుకొని, మీరు ఆ యొక్క మరి ఇంకెందుకు నేను మాట్లాడడం, మీరు విన్నారు కదా, ఇవన్నీ మీరు చేసుకొని యేసుప్రభు జోలికి వస్తారా? జాగ్రత్తగా ఉండండి. మరి సృష్టిని వేడుక చేసుకోవడం వార్షిక ఋతుస్రావాన్ని అపవిత్రమైన
కిందగా కాకుండా సంతానోత్పత్తికి, భూమి పునర్జీవనానికి మరియు దైవిక శ్రీ సృజనాత్మక శక్తికి శక్తివంతమైన చిహ్నంగా భావిస్తారట. ఏది? ఆ ఋతుస్రావం అన్నట్ట భావిస్తారట. ఇప్పుడు చెప్పాలికి ఎందుకు అలా భావిస్తున్నారు? అది తప్పు కదా, అలా భావించకూడదు కదా. విగ్రహం నుంచి ఋతుస్రావం జరగడం వేటి, ఇది తప్పు కదా. రక్తం కారడం వేటి విగ్రహానికి, అది యోనిలోంచి రక్తం కారడం వేటి, ఇది తప్పు కదా. ఇంత దుర్మార్గమైన పనులు మీరు చేయడం వేటి తప్పు కదా. నువ్వు చెప్పాలి కదమ్మా, నువ్వు మంచిదానివి కదా, తెలివైన దానివి, జ్ఞానవంతురాలు, ఇలాంటి సంగతులు చెప్పు. నీ హిందుత్వాన్ని అవేర్నెస్ తీసుకొని రా వాళ్ళలోంచి. అంతేగాని క్రైస్తవుల్లో అవేర్నెస్ ఉన్నది, జ్ఞానం ఉంది, వాళ్ళకి నువ్వు చెప్పాలని ట్రై చేయక. మమ్మల్ని మత మాఫియా అనక, నువ్వు మత ఉన్మాద మాఫియా మీది, మత ఉన్మాదపు మాఫియా. ఇటు హిందువుల్లో క్రిస్టియానిటీలో చిచ్చు రేపి గొడవలు పెట్టి ఇబ్బందికరమైనటువంటి వీడియోస్ చేస్తూ లేదా ఛానల్స్ నడుపుతూ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తుంది మీరా క్రైస్తవులు? అప్పుడు చెప్పండి. అమాయక హైందూ సోదరులారా, ఇదండి నిజాలు. చెప్పుతో కొట్టండి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి యాంకర్లని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని, హిందూ సోదరులు ఇలాంటి వాళ్ళని. ఇలాంటి మాటలు వింటే కదా మన మధ్య వ్యతిరేకత వస్తే చెప్పుతో కొట్టండి. వెళ్ళి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళు చెప్పులతో కొట్టమని మరొకసారి తెలియజేస్తూ, దేవుడు చిత్తమైతే మరొక అంశంతో వస్తాను. వనిత బివేర్, చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కానీ నీ ఛానల్స్ కానీ ఎవడైనా పిచ్చి మాట్లాడితే చెప్పాను కదా, చాలా గట్టిగా ఇచ్చి పడేస్తాను నా స్టైల్లో. తర్వాత మీరు ఏం చేయాలో కూడా మీకు అర్థం అవ్వదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోకుండా ప్రేమగా చెప్తున్నాను, మీ పని ఏదో చక్కగా చేసుకోండి, మీ యాంకరింగ్ చేసుకో. క్రైస్తవుల జోలికి రాక, బైబిల్ జోలికి రాక జాగ్రత్త. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో వస్తాను. దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.